కరీంనగర్ జిల్లా చొప్పదండి విజయ సంకల్ప యాత్రలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పేపర్ పట్టి ఇట్లా ఇచ్చి ఆ నర్సక్కకు డబుల్ బెడ్రూమ్ ఇస్తారు తీసుకోరే అంటారు. ఆ పేపర్ అంతా పట్టిదే. మీరు అందరూ ఏం చేస్తారు? అరే నర్సక్కకి ఇచ్చింది కదా, అరే మాకు కూడా ఇస్తారు కావచ్చు ఓటు గుద్దుతారు. గుద్దినాక మళ్ళీ మీకు గెలవడతారు వాళ్ళు. మోడీ గారు 2,40,000 ఇల్లు ఇచ్చిండు. మరి రామడుగుల కేసీఆర్ ఎంతమందికి ఇల్లు ఇచ్చిండు? ఒక్కరికి ఇవ్వలే. ఇక కాంగ్రెస్ లో అసలు అయ్యారు. ఇక జీతాలే ఇచ్చే పరిస్థితి లేదక తెలంగాణలో. జీతాలే ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ మనకు సంక్షేమ పథకాలు ఎట్టిస్తారు? అందుకే మళ్ళా నరేంద్ర మోడీ గారు గెలిస్తే మనకు సంక్షేమ పథకాలు వస్తాయి. లేకుండా మీ బియ్యం ఆపి తిండికి టీకానా ఏం లేకుండా ఇలా కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా దయచేసి మీరు పూర్తి కోటేయండి. పూర్తి కోటేసి ఇవాళ మళ్ళీ గెలిపిస్తే, నన్ను గెలిపిస్తే నేను పోయి మోడీ గారిని గెలిపిస్తా. మోడీ గారు ప్రధానమంత్రి అయితేనే ఇలా మోడీ గారు తప్ప ఇంకెవరిక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తే ప్రధానమంత్రి ఎవరు వాళ్ళకే తెలియదు. ఇది ప్రధానమంత్రిని నిర్ణయించే ఎన్నికలు. ప్రధానమంత్రిని ఎవరు చేస్తారని కాంగ్రెస్ వాళ్ళు చెప్తలేరు. వాళ్ళు ప్రధానమంత్రి లేడు. మరి ప్రధానమంత్రి లేని పార్టీ ఎంపీగా ఎట్టి పోటీ చేస్తారు? ఏం చేస్తారు? కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మూసీలను లేచినట్టే. ఇక బీఆర్ఎస్ పార్టీ నాకు ఘర్కా ఇక్కడ లేదు, అక్కడ లేదు, ఎక్కడ లేదు. కేసీఆర్ సార్ టైం పాస్ కు ఫామ్ హౌస్ లో గడ్డి వీక్కుండా కూర్చున్నాడట. ఆయన ఏం పర్లేదు. ఉన్నప్పుడు ఏం చేయలే, లేనప్పుడు టైం పాస్ కు ఫామ్ హౌస్ లో ఫుల్ చంపుకుంటా మంచిగా పన్నాడట. ఆయన ఎట్లా మోసం చేసినా ఒక్కసారి ఉంచండి. మిమ్మల్ని అందరినీ మోసం చేస్తే కొట్లాడి మేము జైల్లోకి పోయినాం కాబట్టి, మీకోసం మా బతుకులు నాశనం చేస్తున్నాం కాబట్టి మా కుటుంబాలు అడుగుతున్నాయి ఇవాళ. అరే ఈ రామడుగుల పేదల కోసం, తెలంగాణలో పేదల కోసం గంత కొట్లాడుతుంది, మా కుటుంబాన్ని పడుచుకోకపోతుంది. మిమ్మల్ని రాసి రంపాన పెట్టే కేసీఆర్ అక్క మీరు అందరూ ఫంక్షన్లు పోతారా? మీ కుటుంబ సభ్యులతోని పోతారు కదా, పెళ్లిలో పోతారు, గుళ్ళో పోతారు కదా, హోటల్లో పోతారు కదా. ఇవాళ మేము బోర్డు బంద్ చేసినాం. ఒక 5 సంవత్సరాలు మేము పోక. ఎప్పుడు ఏ రాత్రి పోలీసులు పట్టుకపోతారు? కేసీఆర్ ఎప్పుడు పట్టుకపోతాడో, ఎప్పుడు అరెస్ట్ చేస్తాడో, ఎప్పుడు జైలు పోతాడో. దొంగతనాలు లంగతనాలు కేసు కాదక మీకోసం కొట్లాడితే మేము కొట్లాడుతున్నాం. ఇలా మా భార్య పిల్లలు ఏమంటారు? ఇంకా పేదల కోసం గింత కొట్లాడితే మీరు మీ జీవితాలు నాశనం చేసుకుంటారు. మమ్మల్ని పట్టించుకోకపోతే ఊకే పేదోళ్ళు అంటారు. మరి వాళ్ళు మీకు ఓటేసే గెలిపియకపోయా వాళ్ళ కోసం ఎందుకు కొట్లాడాలి అంటే మేము ఏం చెప్పాలక్క? చెప్పురి, ఏం చెప్పాలి మేము సమాధానం? ఏమి కొట్లాడని కాంగ్రెస్ పార్టీకి ఎవరో చెప్పినట్టు టక్క ఓట్లేసి గుద్దుతే వాళ్ళు ఏం చేస్తారు? మీకు గ్యారెంటీల పేరుతో వేస్తే దానికి గ్యారెంటీ లేదు. కాబట్టి ఎండ కొడుతుంది కాబట్టి మళ్ళీ అన్ని విషయాలు చెప్తా. మీరందరూ ఒక్కది కోటేది పువ్వు గుర్తు కోటేసి మీరు గెలిపించి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీరు ధైర్యంగా పోమంటే పోతాం. మేము ధైర్యంగా వచ్చేదాకా నవ్వుతారు అప్పు గట్టి చెప్తారు కదా, జై శ్రీరామ్. మళ్ళీ వాళ్ళు వీళ్ళొచ్చారని చెప్తారు, నమ్ముతారా? జై శ్రీరామ్, జై శ్రీరామ్. దండాలక్క.